ఎక్కడ చూసినా విపరీతంగా వినిపించేటటువంటి మాట యుద్ధం 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 యుద్ధం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. యుద్ధ వాతావరణం ఉండడమే కాదు, అసలు యుద్ధమే జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించాయి. బాంబుల వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ యుద్ధం మొదలవ్వటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనకు ఒక 5 కారణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది అణ్వాయుధ కార్యక్రమాల్ని అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేయడం, నిర్వీర్యం చేయడం. మూడవది అక్కడ అధికారాన్ని, పాలనలో మార్పు. నాలుగవది ప్రాంతీయ ఉగ్రవాద ముఠాలను అణిచివేయటం, అంతర్గత కలహాలు, హింస మరియు దౌత్యపరమైనటువంటి సంబంధాలు విఫలమవడం అనేటటువంటి కారణాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇందులో మొట్టమొదటి అణ్వాయుధ కార్యక్రమాలను అడ్డుకోవడం. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అది అణుబాంబులను తయారు చేస్తుంది అనేటటువంటిది ఒక ఆరోపణ. నిజంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఆ ఆరోపణతో ఈ యుద్ధానికి దిగడం జరిగింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్లయితే అది ఇజ్రాయెల్ దేశానికి అతిపెద్ద ప్రమాదంగా మారనున్నది అని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక రెండవది క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేయడం. ఇరాన్ దగ్గర సుదూర శ్రేణి క్షిపణి వ్యవస్థ, బాలిస్టిక్ క్షిపణులు వంటివి ఉన్నవి అనేటటువంటిది ఇంకొక ఆరోపణ. ఈ సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఉండటం వలన ఇటు ఇజ్రాయెల్ దేశానికి, అటు యూరప్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాన్ని తెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని భావించి వీటిని ధ్వంసం చేయాలంటే యుద్ధం చేయడం ఒక్కటే మార్గం అని ఈ 2 దేశాలు కూడా ఇరాన్ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాయి. ఇక మూడవది పాలనా వ్యవస్థను మార్పు చేయడం. పాలనలో ఇరాన్ ప్రభుత్వాన్ని, పాలనలో మార్పులు తేవాలంటే ఇరాన్ ప్రభుత్వాన్ని కోల్చడం. దాంట్లో భాగంగానే అత్యున్నతమైనటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేసి హతం చేసి, ఇక టార్గెట్ చేస్తూ మీరు ఇరాన్ ప్రజలు పరిపాలనా వ్యవస్థను మార్చుకోవాలి అని అమెరికా పిలుపునిస్తూ ఉంది. ఇక నాలుగోది చూసుకుంటే ప్రాంతీయ ఉగ్రవాద ముఠా, హమాస్, హిజ్బుల్లా, హౌతీ ఇలాంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంటూ ఉంది, ఆశ్రయం ఇస్తూ ఉంది. అవి పెరిగిపోతే మనకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వాటిని అడ్డుకోవాలంటే, అణిచివేయాలంటే యుద్ధం ఒకటే మార్గం అని ఇజ్రాయెల్, అమెరికాలు భావిస్తూ ఉన్నాయి. ఇక అంతర్గత అణిచివేత, హింస. ఇరాన్ దేశంలో ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు వ్యవస్థల మీద. ఆ అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో ఇరాన్ ప్రభుత్వం వారి మీద హింసను ప్రయోగిస్తూ ఉంది, సైన్యాన్ని వాడుతూ ఉంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అనేటటువంటిది ఇంకొక ఆరోపణ. అందుకనే మీరు ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అని అమెరికా ఇరాన్ ప్రజలకు పిలుపునిస్తూ ఉంది. ఈ యొక్క హింసింపబడేటటువంటి ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటాం మేము, ఈ యుద్ధం చేయడం ఒకటే దానికి మార్గం, వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఈ యుద్ధం ఒకటే మార్గం అని అమెరికా భావిస్తూ ఉంది. ఇక దౌత్యపరమైనటువంటి చర్చలు విఫలం అవడం. ఇజ్రాయెల్ మరియు అమెరికా చేసినటువంటి దౌత్యపరమైనటువంటి కార్యక్రమాలు, సంధి ఒప్పందాలకు ఇరాన్ ససేమిరా అని చెప్పేసి నిరాకరించడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవ్వడంతో తన యొక్క పద్ధతిని మార్చుకోకుండా ఉండడం వలన చివరికి యుద్ధం ఒకటే శరణ్యం అని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఇంతకీ అమెరికా ఇరాన్ దేశం పైన ఎన్ని బాంబుల వర్షాన్ని కురిపించింది? ఎంతమంది చనిపోయారు? ఎన్ని బంకర్లు నాశనమయ్యాయి? ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ప్రయోగించేటటువంటి ఈ బాంబుల వర్షాన్ని ఇరాన్ ఏ విధంగా త్రిప్పు కొడుతూ ఉంది? అమెరికా ప్రయోగించేటటువంటి ఈ బాంబుల వర్షాన్ని ఇరాన్ దేశం ఏ విధంగా ఎదుర్కొంటూ ఉంది అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడబోం. యుద్ధం మనిషిని, సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంది, అసలు యుద్ధం వలన వచ్చేటటువంటి నష్టాలేంటి, దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ మనుషుల మీద, సమాజం మీద, పర్యావరణం మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. యుద్ధం లేకుండా మనిషి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి సాధ్యపడదా? మనిషి శాంతియుతంగా యుద్ధం లేకుండా బ్రతకడం చేతనవట్లేదా అనేటటువంటి ప్రశ్నలు అనేక మంది హ్యూమనిస్టులు, యుద్ధాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు, శాంతిని కోరుకునే వాళ్ళు సంధించేటటువంటి ప్రశ్నలు. మనం ఈ వీడియోలో ప్రత్యేక విధంగా కొంతమంది ఫిలాసఫర్స్, థింకర్స్, మహానుభావులు అనబడే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో యుద్ధం అనేటటువంటిది ఏమిటి, అది మనుషులకు ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుంది, యుద్ధం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి, వాళ్ళ దృక్కోణంలో మనం ఈ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు మన భూమి, మన సంస్కృతులు.
ఆధునిక యుద్ధ సంస్కృతి అసలు ఎప్పుడు మొదలైంది అని చూసినట్లయితే మనిషి చరిత్రలో యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ మోడర్న్ వార్ కల్చర్ అనేటటువంటిది యుద్ధాన్ని ఏ విధంగా న్యాయపరచాలి, ఎలా నిర్వహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది ఒక్క రోజులో పుట్టిందేమీ కాదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ఇది 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో నేషన్ స్టేట్స్ ఏర్పడ్డాయి. గన్ పౌడర్ మరియు కొత్త ఆయుధాల ఉత్పత్తి యుద్ధ రీతిని మార్చేశాయి. ప్రొఫెషనల్ ఆర్మీస్ ఏర్పడ్డాయి. యుద్ధం నేషనల్ ఐడెంటిటీ, ఐడియాలజీ, గ్లోబల్ ఎక్స్పాన్షన్ తో కలిసిపోయింది. అక్కడి నుంచే ఆధునిక యుద్ధ సంస్కృతి రూపుదిద్దుకున్నది. యుద్ధంపై తత్వవేత్తలు మరియు ప్రముఖులైనటువంటి వారి దృక్కోణాన్ని చూసినట్లయితే ప్రాచీన ఆలోచనలు సున్ త్జు ద ఆర్ట్ ఆఫ్ వార్ అనేటటువంటి దాంట్లో యుద్ధం అనేది శారీరక పోరాటం మాత్రమే కాదు, అది ఐడియాలజీ, స్ట్రాటజీ, ఫిలాసఫీ, పాలిటిక్స్ అని వివరించింది. అరిస్టాటిల్ యుద్ధం అనేటటువంటిది సమాజ రక్షణ కోసం మాత్రమే ఉండాలి అని అభిప్రాయపడ్డారు. మార్కో తులియో సిసిరో అనేటటువంటి వ్యక్తి యుద్ధానికి కూడా నైతిక నియమాలు ఉండాలి అని చెప్పాడు. ఇది తర్వాత జస్ట్ వార్ థియరీకి పునాది పడింది. మతపరమైనటువంటి మరియు నైతిక పరమైనటువంటి దృక్కోణాలు చూసినట్లయితే సెయింట్ అగస్టిన్, సెయింట్ అగస్టిన్ మరియు సెయింట్ థామస్ అక్వినస్ అనేటటువంటి వారు యుద్ధం అనేటటువంటిదే సరైన మానవ విధానం కాదు. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం న్యాయపరమైనటువంటి కారణాలతో చేయాలి. న్యాయపరమైనటువంటి కారణాలు దానికి ఉండాలి. సరి అయిన అధికారంతో, నైతిక నియమావళితో జరగాలని అభిప్రాయపడడం జరిగింది. థామస్ హాబీస్ అనే వ్యక్తి బలమైనటువంటి ప్రభుత్వం లేకపోతే సమాజంలో ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటారు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యుద్ధం అనివార్యమేమీ కాదు, అది మానవ సహకారం విఫలం అవ్వటం వలన వస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలు చూపించేటటువంటిది ఏంటంటే యుద్ధ సంస్కృతి అనేటటువంటిది కేవలం సైన్యం కాదు, అది నైతికత, రాజకీయాలు, సమాజ నిర్మాణం అన్నింటి కలయిక, అన్నిటినీ ప్రభావితం చేసేటటువంటిదని అభిప్రాయపడడం జరిగింది. అసలు యుద్ధాన్ని ఎవరు ప్రారంభిస్తారు? నాయకుల, సామాన్య ప్రజల? సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని కోరుకోరు, నాయకులు దాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. చరిత్రలో ఎక్కువ యుద్ధాలు నాయకులు ప్రారంభిస్తారు, ప్రజలు సఫర్ అవుతారు, అనుభవిస్తారు అన్నట్లుగానే ఉన్నాయి. అసలు యుద్ధాన్ని కోరుకునేటటువంటిది ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులను చూసినట్లయితే సామ్రాజ్యాధిపతులు, ప్రభుత్వాలు, నాయకులు, ఆర్థికంగా లబ్ధి వస్తుంది మనకు అని అనుకునేటటువంటి గ్రూపులు, ఐడియాలజీ బేస్ మీద నడిచేటటువంటి గుంపులు, ఇవన్నీ కూడా యుద్ధాన్ని ప్రారంభించేటటువంటి, యుద్ధాన్ని కోరుకునేటటువంటి గుంపులు. ఇలాంటి యుద్ధానికి ఈ యొక్క నాయకులు ప్రజలు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు అంటే నేషనలిజం పేరు మీద కన్విన్స్ చేస్తారు. లేదంటే థ్రెట్ చూపిస్తారు, ఇదిగో నీకు వాళ్ళ వల్ల భయం ఉంది, వీళ్ళ వల్ల భయం ఉంది, దాని వల్ల నీకు ప్రమాదం కొంచెం ఉన్నది అని ప్రజలకు చెప్పి నమ్మిస్తారు. తర్వాత భద్రతను హామీగా ఇస్తారు. ఈ యుద్ధంలో పాల్గొనే వాళ్ళకి భద్రత వస్తుంది అంటారు. నిజానికి భద్రత రాదు, భద్రత పోతుంది, శాంతి పోతుంది. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చరిత్రలో ఇదివరకు జరిగినటువంటి విషయాలను చాటుగా చూపించి ఈ యుద్ధానికి ప్రజలను ఒప్పిస్తారు. నాయకులు యుద్ధాన్ని అసలు ఎందుకు ఇష్టపడతారు, ఎటువంటి నాయకులు అని మనం చూసినట్లయితే పొలిటికల్ సైన్స్ ప్రకారంగా రాజకీయ శక్తిని పెంచుకోవడానికి ప్రధానమైనటువంటి మార్గం. అంతర్గతంగా ఆ దేశంలో ఉండేటటువంటి సమస్యల మీద ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఇంకొక కారణం. భూభాగాన్ని ఆశించి, వనరులను ఆశించి మరి యొక్క దురుద్దేశం. దేశం యొక్క ప్రతిష్టను పెంచుకోవడానికి, గ్లోబల్ గా తమ యొక్క దేశం సుప్రీం పవర్ చేసుకోవడానికి, ఎదగడానికి, ఇలా రకరకాల కారణాలతో యుద్ధాన్ని మొదలు పెడుతూ ఉంటారు. పౌర సమాజంపై ప్రభావాలు చూసుకున్నట్లయితే సామాజిక మరియు మానవ ప్రభావాలు చాలా విపరీతమైనటువంటి ప్రాణ నష్టం కలుగుతుంది యుద్ధం వల్ల. శరణార్థులు పెరిగిపోతారు, కుటుంబాలు బ్రేక్ అయిపోతాయి, దీర్ఘకాలిక మానసిక శారీరక గాయాలు మోయాల్సి వస్తుంది, విద్య ఆరోగ్య సేవలు పతనమైపోతాయి, ఆర్థిక అస్థిరత నెలకొంటుంది. ఇక సాంస్కృతిక మరియు రాజకీయ ప్రభావాలను చూసుకున్నట్లయితే సెన్సార్షిప్ జరుగుతుంది, ప్రాపగాండా జరుగుతుంది, పౌర హక్కులు తగ్గిపోతాయి, సమాజంలో విభజనలు
కారణమవుతుంది. భయం మరియు అనిశ్చితి నెలకొంటుంది. యుద్ధం సమాజాన్ని తరాల తరబడి ప్రభావితం చేస్తుంది, మార్చేస్తుంది. ఇక పర్యావరణంపై ప్రభావాలను చూసుకున్నట్లయితే యుద్ధం ప్రకృతిపై అత్యంత విధ్వంసకరమైనటువంటి శక్తి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు విపరీతంగా నాశనం అవుతాయి యుద్ధాల వల్ల. నేల, నీరు, గాలి కాలుష్యం, రసాయనాలు, పేలుడు పదార్థాలు, దీర్ఘకాలిక ప్రభావం, వన్యప్రాణుల నష్టం, భారీ కార్బన్ ఎమిషన్స్, మౌలిక సదుపాయాల ధ్వంసం వలన పర్యావరణం పతనం అవుతూ ఉంటుంది. ఈ ప్రభావాలు దశాబ్దాలు లేదా శతాబ్దాలుగా కొనసాగుతాయి. హై ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ మానవ జీవితం మరియు పర్యావరణంపై చూపించేటటువంటి ప్రభావం అనేక సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది. యుద్ధం కారణంగా శాస్త్రీయమైనటువంటి ప్రభావం మనిషి జీవితం మీద, సమాజం మీద చూసుకున్నట్లయితే హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పేలినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే భారీ శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి విడుదల అవ్వటం వలన బ్లాస్ట్ వేవ్, షాక్ వేవ్, థెర్మల్ హీట్, ఎయిర్ బోర్న్ పార్టిక్యులేట్స్ అనేటటువంటివి విపరీతంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. బ్లాస్ట్ వేవ్ అంటే గాలి పీడనం ఒక్కసారిగా పెరిగిపోతుంది. మనిషి శరీరంలో చెవులు, ఊపిరితిత్తుల్లో అవి ప్రవేశించి మెదడులో కూడా ప్రవేశించి మనిషికి తీరని హాని చేస్తాయి. షాక్ వేవ్ భవనాలు విపరీతమైనటువంటి శబ్దంతో ఊగిపోతూ గాజు పీకులు పగిలిపోవడం వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ఎఫెక్ట్ చేయడమే కాకుండా ప్రతి జీవరాశికి కూడా ఊపిరితిత్తులు, గుండె, మెదడు లాంటి అవయవాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక థెర్మల్ హీట్ అధిక ఉష్ణోగ్రతల వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి పశువులు, మనుషులు, జీవరాశులు కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. ఇక ఎయిర్ బోర్న్ పార్టిక్యులేట్ మ్యాటర్ పేలుడు తర్వాత గాలిలోకి ఎగిరిపోయేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి కెమికల్స్, ధూళి, మెటల్ ఫ్రాగ్మెంట్స్, కెమికల్ టాక్సిన్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి దీర్ఘకాలిక శ్వాస సంబంధమైనటువంటి జబ్బులను తీసుకుని వస్తుంది. వైద్య పరిశోధనలో బ్లాస్ట్ కు దూరంగా ఉన్న వారికి కూడా హియరింగ్ లాస్, ఇంటర్నల్ ఆర్గాన్ స్ట్రెస్, లాంగ్ టర్మ్ యాంగ్జైటీ, ట్రామా వంటి ప్రభావాలు కనిపిస్తాయి. పర్యావరణ ప్రభావం చూసుకున్నట్లయితే వాతావరణాన్ని శాస్త్రీయంగా ఇలా ప్రభావితం చేస్తుంది. సాయిల్ డిస్రప్షన్ జరుగుతుంది. నేల నిర్మాణం దెబ్బతిని మైక్రో ఆర్గానిజం చనిపోవడం వల్ల నేల సారవంతాన్ని కోల్పోతుంది. కెమికల్ రెసిడ్యూస్, టీఎన్టీ వంటి పేలుడు పదార్థాల అవశేషాలు నేల, నీటిలో కలిసిపోయి సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటాయి. వెజిటేషన్ లాస్ జరుగుతుంది. షాక్ వేవ్, హీట్ వేవ్ వల్ల మొక్కలు, చెట్లు నాశనం అవుతాయి. వైల్డ్ లైఫ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే జంతువులు శబ్దం, అగ్ని కారణంగా నివాసాలు వాటి ఉండే ఆవాసాలను విడిచిపెట్టేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పారిపోయే క్రమంలో మనుషులు కూడా అనేక ప్రమాదాలు తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి. ఇక న్యూక్లియర్ బాంబు వల్ల మానవ జీవితం, పర్యావరణంపై ప్రభావాన్ని చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ హీట్ కొన్ని సెకండ్లలోనే నగరం అంతా కూడా మాడిపోవడానికి అవకాశం ఉంది. అయోనైజింగ్ రేడియేషన్, గామా రేసు, న్యూట్రాన్లు మనిషి కణాల నుండి డిఎన్ఏ కూడా నేరుగా దెబ్బతీస్తాయి. రేడియో యాక్టివ్ ఫాలో జరుగుతుంది. గాలిలో తేలేటటువంటి రేడియో యాక్టివ్ పార్టికల్స్ నీరు, ఆహారం, గాలి ద్వారా మనిషి శరీరంలో చేస్తారు. మనుషులకి కాదు, పక్షులకు, జంతువులకు, చేపలకు, మొక్కలకు అన్నిటికీ. దీనివల్ల అక్యూట్ రేడియేషన్ సిక్నెస్ అనేటువంటి వస్తుంది. క్యాన్సర్స్, థైరాయిడ్, లుకేమియా లాంటివి, జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. సైకలాజికల్ ట్రామా జరుగుతుంది. ఇలాంటి దీర్ఘకాలిక ప్రభావాల వలన ఈ పర్యావరణం విపరీతంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. రేడియేషన్ ప్రభావం పేలుడు తర్వాత దశాబ్దాల పాటు కొనసాగడమే కాకుండా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిస్తుంది. బయో అక్యుములేషన్, రేడియో యాక్టివ్ పార్టికల్స్ మొక్కల్లోకి, జంతువుల్లోకి, మనుషుల్లోకి చేరి ఫుడ్ చైన్ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఎకో సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతాయి. చెట్లు, నదులు, పక్షులు, జీవులు, జంతువులు, జీవ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇంకా నైతిక ప్రభావం చూసుకున్నట్లయితే మారల్ ఇంపాక్ట్ మనిషి మీద, సమాజం మీద ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే డిస్ప్రపోర్షనేట్ డిస్రప్షన్ జరుగుతుంది. ఒకే పేలుడు లక్షల కుటుంబాల తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇంటర్ జనరేషనల్ హార్మ్ జరుగుతుంది. పుట్టని పిల్లలు కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో పుట్టేటటువంటి పరిస్థితి నెలకొంటుంది. గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫాల్ అవుట్, సరిహద్దులు తెలియవు. ఇది ప్రపంచ సమస్యగా మారేటటువంటి ప్రమాదం. సరిహద్దుల్లో తెలియక సరిహద్దులు, బౌండరీస్ కోల్పోవడం వలన ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు తరాల పాటు కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితి. అందుకే చాలా మంది తత్వవేత్తలు న్యూక్లియర్ వెపన్స్ ను మారల్లీ ఇండిఫెన్సిబుల్ గా చూస్తూ ఉన్నారు. దాన్ని నైతికంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆయుధాలను సమర్థించకూడదు అని తత్వవేత్తలు బోధిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు యుద్ధం ప్రారంభించేటటువంటి సమయంలో మర్చిపోయేటటువంటి విషయాలు మానవ విలువలు, మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, దీర్ఘకాలిక అస్థిరత, ప్రజల యొక్క బాధ, రోదన, ఈ విషయాలు మర్చిపోతారు. అదే సమయంలో శాంతి నాయకులు ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి నైతిక సత్యాల గురించి మనం చూసినట్లయితే శత్రువైనా మిత్రువైనా ప్రతి మనిషి జీవితం విలువైంది. హింస ఇప్పుడు చివరి మార్గం కావాలని కోరుకున్నారు. జీసస్, బుద్ధుడు, గాంధీ, నెల్సన్ మండేలా వంటి నాయకులు ఎప్పుడు కూడా మనిషి ప్రాణంను రాజకీయ ప్రయోజనాల కంటే పైగా ఉంచారు. జీసస్ ఈ విధంగా అన్నారు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వల్ల నేను ఇచ్చుటలేదు, మీ హృదయంలో కలవరపడనివ్వవలదు, భయపడవలదు. మిమ్మల్ని హింసించే వారి మీద కక్ష తీర్చుకోకండి, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. మీరు ఎవరి పాపాలనైనా క్షమించిన ఎడల వారి పాపాలు క్షమించబడతాయి. పాపాలని తప్పు చేసిన వారిని కూడా క్షమించండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ నెల్సన్ మండేలా చూసుకున్నట్లయితే శాంతిపై కీలకమైనటువంటి తత్వాలను ఆయన వెల్లడి చేశారు. క్రియాశీల శాంతి అనే దాని గురించి ఆయన చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది.
నిజమైనటువంటి శాంతికి న్యాయం ఉండటం మరియు మానవ హక్కుల రక్షణ అవసరమని మండేలా వాదించారు. కేవలం ఘర్షణలు లేకపోవడం మాత్రమే శాంతి కాదు అనేది ఆయన అభిప్రాయం. ఘర్షణపై చర్చలు. శాంతిని నిర్మించాలంటే ఒకరి ప్రత్యర్థుల భాగస్వాములు అయ్యేంత వరకు కూడా వారితో కలిసి పనిచేయడం అవసరమని ఆయన నమ్మాడు. సయోధ్య. మండేలకు జాతీయ సయోధ్య మరియు ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడానికి గత అన్యాయాలను క్షమించేటటువంటి సంసిద్ధత లేకుండా శాశ్వతమైనటువంటి శాంతి అసాధ్యమని ఆయన చెప్పాడు. సంభాషణ శక్తి ఉండాలి అని బోధించాడు. సంఘర్షణను పరిష్కరించడానికి సంభాషణ మాత్రమే సరైనటువంటి పద్ధతి అని మరియు ఆధునిక ప్రపంచంలో ఏకపక్ష విజయం ఇకపై ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం గెలిచినా శాంతిని కోల్పోతే ప్రయోజనం ఏముంది? యుద్ధం గెలవడం ఒక విషయం, శాంతిని నిలబెట్టడం మరొక విషయం. శాంతి లేకపోతే సమాజం ముందుకు పోదు. చరిత్రలో అనేక ప్రాంతాలు యుద్ధం గెలిచినా సరే దశాబ్దాల పాటు అశాంతితో అభివృద్ధికి నోచుకోకుండా ఉంటాయి. పర్యావరణం మనకు వారసత్వం ఏం కాదు, అది మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు అది అప్పు. యుద్ధం పర్యావరణాన్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలు దానికి ధర చెల్లించాల్సి ఉంటుంది. నేల, నీరు, గాలి మనకే కాదు మన తర్వాతి తరాలు కూడా చాలా అవసరం అని శాంతిని కోరుకునే వాళ్ళు, మానవవాదులు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు. రాజకీయ నాయకులు యుద్ధం ప్రారంభించేటటువంటి సమయంలో మర్చిపోయేటటువంటి విషయాలు మానవ విలువలు, మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, దీర్ఘకాలిక అస్థిరత, ప్రజల యొక్క బాధ, రోదన, ఈ విషయాలు మర్చిపోతారు. అదే సమయంలో శాంతిని కోరుకునేటటువంటి వాళ్ళు, శాంతి సాధకులు ఎప్పుడు కూడా జీవితం చాలా విలువైంది అని, నైతిక ధైర్యం, తరాల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి సత్యాలను ఎప్పటికీ మర్చిపోరు.